ప్రభుత్వంలో కొండబెట్టకుంట డెవలప్ చేస్తామని, అలాగే కోనేరు అవన్నీ డెవలప్ చేస్తామని గత ప్రభుత్వంలో ఫండ్స్ కూడా వసూలు చేసిన పరిస్థితి. కానీ ఈ రోజుకి వాళ్ళు ఒక ఇటుక కూడా పెట్టిన పరిస్థితి కాదు. ఈరోజు ఎమ్మెల్యే గారు అధికారంలోకి రాగానే దాన్ని గుడి చుట్టూ ప్రహరీ కూడా, అలాగే కోనేరు కూడా తొందరలో స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఎలా చూస్తారు దీన్ని? ఒక సూపరిణామం అనుకోవాలి. గడిచిన 5 సంవత్సరాలు ఒక చీకటి రోజులాగా గడిచిపోయింది. ఎందుకంటే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మరి అధికారం దిగిపోయేంత వరకు కూడా అవి ఎట్లా అంటే పబ్లిసిటీకి మాత్రమే పరిమితమైంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం. నాకు తెలిసి అన్నిటికీ పెద్ద బోర్డులు వేశారు. కోనేరు నిర్మాణానికి విరాళాలు దండారు. పూలం సత్రం అనే స్వామివారికి పుష్పాలు పండించి స్వామివారి సేవలు చేసే సత్రం ఒకటి చెప్పారు. సో అట్లాగే రాజగోపురం ఏదో అది కూడా ఆగిపోయి ఉంటే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వాళ్ళందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేశారు, పార్టీతో సంబంధం లేదు దాన్ని చేయమంటే అది ఒక్కటి మాత్రం అది కూడా మా ఎమ్మెల్యే గారు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దాన్ని చేస్తున్నారు. అది తప్పితే కొండ మీద జరిగింది ఏమీ లేదు. ఆవులు గోశాల ఉన్న ఆవులను కూడా అమ్మేసుకున్నారు ఆ రోజు. ఎందుకంటే నేను చెప్పడం కాదు, గత 5 సంవత్సరాల్లో గ్రామ ప్రజలకు కానీ అదేవిధంగా స్వామివారి భక్తులు ఎక్కడ రాష్ట్రం జిల్లా మొత్తం ఉన్నారో ఆ స్వామివారి భక్తులందరూ కూడా చూశారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈరోజు కొంచెం అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళలాగా పోస్టర్లకి వీడియోలకి పరిమితం కాకుండా పని చేయించడానికి ఒక పని మిషన్ లాగా కృష్ణారెడ్డి గారు కోనేరు అయితేనేమి, కోనేరుకి కూడా అదేదో మాటలు చెప్పకుండా గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి 2 కోట్ల వ్యయంతో కోనేరును పూర్తి చేసేదానికి కూడా ఈరోజు కృష్ణారెడ్డి గారు ప్రణాళిక రచిస్తున్నారు. అదేవిధంగా రాజకీయాలకు తావే వద్దని చెప్పి ఆయన ఒక ప్రత్యేక ప్రణాళికతో దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్నారు. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు ప్లాన్స్ కూడా కృష్ణారెడ్డి గారి దగ్గర రెడీగా ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని వచ్చి దేవస్థానానికి ఒక మంచి రూపుని తీసుకొచ్చి స్వామివారి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించి మన కొండబెట్టకుంట దేవస్థానాన్ని నియోజకవర్గం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రం దేశంలో కూడా ఇక ప్రసన్న వెంకటేశ్వర స్వామి కీర్తిని ఇమిడింపజేసేలాగా మన శాసనసభ్యులు వారు ప్రయత్నిస్తున్నారు. దీనికి ఒక గ్రామస్తుడిగా నేను కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.